తర్వాత ఎలా ఉందో ఏంటో. అన్నా ఎవరబ్బా? ఈ దారిని బళ్ళే వెళ్ళవా? ఈ దారిలోనా? ఇది అడవి ప్రాంతం కదా, మనుషులే వెళ్ళరు. ఒకే ఒక పిచ్చి ఆసుపత్రి ఉంది ఈ ఏరియాలో. అక్కడికి బళ్ళు వెళ్తాయి, కానీ ఏంటంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇది అడ్డదారి. వెళ్ళే దారిలో సెలయేరు వస్తుంది. ప్రభువా, రండి. సెలయేరు దాటంగానే కొండ వస్తుంది అనమాట. అది దాటితే ఇంకో కొండ వస్తుంది, అంతే. రండి రండి. అక్కడికి వెళ్ళడం అంత సులభమే కాదు. అక్కడ చేరినా సరే ఒకవేళ కనుక వాళ్ళు చనిపోతే ఎవడికి తెలియదు. ఏంటి భయంగా ఉందా? ఏం కాదు, రండి రండి. ఇక్కడున్న ఆస్తులన్నీ ఎవరో పూర్వకాలం రాజులకు చెందినవి అంట. అక్కడున్న పెద్ద డాక్టర్ ఆ ఆస్తులన్నీ ఆడి పేరు రాయించేస్తున్నాడు. అంత చెడ్డవాడా? అవునండి బాబు. అక్కడున్న వాళ్ళంతా పరలోకపు ప్రతినిధులే బాబు. అక్కడున్న రోగులను చూసుకోవడానికి ఒక గోవా డాక్టరు, ఆ డాక్టర్ని చూసుకోవడానికి ఓ అందాల నెరసాణ. ఆడున్న వాళ్ళు అందరూ ఆడి చేతిలో కీలుబొమ్మలే. ఇక్కడున్న వాళ్ళలో బయట ప్రపంచాన్ని చూసేది నేను ఒక్కనే. అది వారానికి ఒకసారి ఊరంతా గాలించి ఇదిగో ఈ వస్తువులన్నీ కొని వీళ్ళందరికీ వండి పెట్టడమే నా పని. ఏం చేస్తాం, ఇదంతా నా తలరాత. అయితే నీకు సంపాదన అది బాగానే ఉంటుందన్నమాట. అబ్బో, సంపాదన బాగానే ఉంటుంది, దాంతోపాటు ఒంటి నిండా గాయాలు. అమ్మా, అయ్యో అయ్యో. ఇకపోతే ఆ గోవా డాక్టరు నోటుకొచ్చినట్టు అడ్డమైన తిట్లన్నీ తిడుతుంటాడు. అది కూడా ఇంగ్లీష్లో తిడుతుంటాడు కనుక ఒక్క ముక్క కూడా అర్థం కాదు నాకు. అమ్మా, అబ్బా. రండి, జాగ్రత్త చూసుకొని రండి. అరవడం మర్చిపోయాను. అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అక్కడికే. ఎక్కడికి? హాస్పిటల్కా? మెడికల్ కాలేజ్ నుంచి. ఇక్కడ విషయాలు తెలుసుకోమని గవర్నమెంట్ నన్ను పంపించింది. అవును, నీ పేరేమన్నా? ఆంటోనీ. అన్నట్టు యాంథనీ, ఏంటి సారు? ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అది ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అంటే బాగానే ఉంటుంది అంటారు సారు. అందువల్లేనేంటి అక్కడ చాలా మంది పేషెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పక్క పొలాల్లో హస్తిపంజరాలు కూడా దొరుకుతున్నాయంట కదా యాంథనీ. ఏదేమైనా అక్కడికి వెళ్లే ముందు నేను కలవడం చాలా మంచిదైంది. అక్కడ నీ హెల్ప్ నాకు చాలా అవసరం.